అధికారంలోకి రావాలంటే దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో గెలవాలి అనే నానుడి ఉండేది. అంతేకాదు అది వాస్తవం అని కూడా చాలా సార్లు నిరూపితమైంది. అలాంటి యూపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందనే దానిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయా? యూపీలో హస్తం పార్టీ క్యాడర్ క్రమంగా ఖాళీ అవుతుందా? ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలకు సైతం బీటలు వారుతున్నాయా? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనేది రాజకీయాల్లో కొనసాగుతున్న నానుడి. యూపీని గెలిస్తేనే కేంద్రంలో అధికార పీఠం హస్తగతం అవుతుందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాంటి ఉత్తరప్రదేశ్తో గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. యూపీలోని మెజారిటీ సీట్లలో బీజేపీ విజయం సాధిస్తోంది. అదే సమయంలో ఒకప్పుడు కాంగ్రెస్కు యూపీలో కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఆ పార్టీ బలహీనపడుతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన సోనియా మాత్రం గెలిచారు. అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికల వేళ సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో సోనియా లోక్సభకు పోటీ చేయడం లేదని ఖాయమైంది. అదే సమయంలో రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్ నుంచే పోటీ చేస్తారని ప్రకటించిన నేపథ్యంలో మరి ఈసారి కాంగ్రెస్ కంచుకోటలైన స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికర చర్చ మొదలైంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోయే స్థానాలు ఇవే అని, పోటీ చేసే అభ్యర్థులు వీరు అంటూ ఎవరి పేర్లైతే ప్రచారంలో ఉన్నాయో అలాంటి వారిలో ఒక కీలక నేత కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆ నేత ఏకంగా బీజేపీలో చేరిపోయారు. ఇందుకు ఆ నేత ఎవరనుకుంటున్నారా? ఆయనే అజయ్ కపూర్. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరు అజయ్ కపూర్. ఏఐసీసీ కార్యదర్శిగా బీహార్ కో ఇన్ఛార్జిగా పనిచేశారు అజయ్ కపూర్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు సన్నిహితంగా ఉండే నాయకుల్లో అజయ్ కపూర్ ఒకరు. ఒకప్పుడు కాన్పూర్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. కాంగ్రెస్ మాజీ నేత అజయ్ కపూర్ 2002లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించారు. 2002 నుంచి 2017 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు అజయ్ కపూర్. గోవింద్ నగర్ నుంచి 2 సార్లు, కిద్వాయ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి కాన్పూర్ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అజయ్ కపూర్ భావించారు. యూపీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తుంది. పొత్తులో భాగంగా కాన్పూర్ సీటు కాంగ్రెస్ కి దక్కింది. టికెట్ రేసులో అజయ్ కపూర్ కు అక్కడ పోటీయే లేదు. అయినా సరే ఆయన ఇప్పుడు పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కాన్పూర్లో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ 2 గ్రూపులుగా విడిపోయింది. శ్రీప్రకాష్ జైస్వాల్ ఒక వర్గానికి నేతృత్వం వహిస్తుంటే అజయ్ కపూర్ మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. జైస్వాల్ జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తుంటే కపూర్ రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు చేస్తూ వచ్చారు. జైస్వాల్ గ్రూప్ బలహీనపడడంతో కపూర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. కాన్పూర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్టుగానే ప్రచారం జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో అజయ్ కపూర్ ఏకంగా పార్టీయే మార్చేశారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అజయ్ కపూర్ కు సమీప బంధువు. కాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా సత్యదేవ్ పచౌరి ఉన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ 30% సిట్టింగ్ ఎంపీలను మార్చి కొత్త వారికి అవకాశం ఇస్తోంది. ఈ క్రమంలో కాన్పూర్ సిట్టింగ్ ఎంపీని మార్చితే అజయ్ కపూర్ను బీజేపీ నుంచి బరిలోకి దించే అవకాశం ఉంది. ఇక అజయ్ కపూర్ ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకుంటే గత ఎన్నికల్లో ఆయన నామినేషన్ వేసే సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు దాదాపు 69 కోట్లు. గత 15 ఏళ్లలో అజయ్ కపూర్ సంపద దాదాపు 14 రెట్లు పెరిగిందని కూడా చెప్తున్నారు. 2007లో నామినేషన్ సందర్భంగా అజయ్ కపూర్ తన మొత్తం ఆస్తులను 5.28 కోట్లుగా ప్రకటించారు. కాగా 2017 అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ సందర్భంగా ఆయన తన ఆస్తులను 31.39 కోట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన నేతల్లో అజయ్ కపూర్ ఆద్యుడేమీ కాదు. అలాగని అతనితోనే ఈ వలసలు ఆగిపోతాయని కూడా చెప్పలే. గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో ఉన్న నేతలు సైతం పార్టీని వీడి బీజేపీలో చేరారు. గాంధీ, నెహ్రూ కుటుంబానికి సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న రీటా బహుగుణ జోషి, జితిన్ ప్రసాద్ వంటి నేతలు ఇప్పుడు ఏకంగా యూపీ కేబినెట్లో మంత్రులుగానూ ఉన్నారు. గత 2 ఏళ్ల వ్యవధిలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతల్లో నాటి యూపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉపేంద్ర సింగ్, వారణాసి మాజీ ఎంపీ రాజేష్ మిశ్రా, ఆచార్య ప్రమోద్ కుమార్ కృష్ణం వంటి నేతలున్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళుతున్న వారంతా పదవుల కోసమే చేరుతున్నారని అనుకోవడానికి కూడా వీల్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి గతంలో ఎంపీగా ఉన్న రాజేష్ మిశ్రా తాను పార్టీ టికెట్ లేదా పదవులు ఆశించి చేరడం లేదని, కేవలం గౌరవం మర్యాద కోసం మాత్రమే బీజేపీలో చేరానని ప్రకటించారు. ఇలా కారణాలు ఏవైనా, పరిస్థితులు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిగా వీడి ఇతర పార్టీలోకి వెళుతుండటంతో యూపీలో కాంగ్రెస్ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండడం, కాంగ్రెస్ కంచుకోటలైన పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలహీన పడుతుండడం వంటివి ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.